గాయ్స్, పాస్టర్స్ మీ దగ్గరకు వచ్చి మా మతంలోకి మారనని ఇబ్బంది పెడుతున్నారా? పాస్టర్లు మీరు బైబిల్లో క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఎక్స్ క్రిస్టియన్ బుక్లెట్ ని ఆర్డర్ చేసేయండి. ఇది జస్ట్ 12 రూపీస్ మాత్రమే. స్క్రీన్ పైన కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ప్రవీణ్ అన్న పాస్టర్ల మీద చేస్తున్న కౌంటర్ వీడియోలు, ప్రవీణ్ అన్న చేస్తున్న పాస్టర్ల పైన స్ట్రింగ్ ఆపరేషన్లు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి నీ అల్లరి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఈ రోజు కథ చెప్పకపోతే నేను అసలు అన్నమే తిన్నాను. కథనా? నేను చెప్తాను గాని ఇక్కడికి రా ఫస్ట్. మనకంటే ఎక్కువగా బురదలో పడి దొర్లాడే మనుషులు ఎవరైనా ఉన్నారా? మనకంటే బురదలో పడి దొర్లాడే వాళ్ళు మనుషులలో పాస్టర్లు తప్ప ఎక్కడ కనబడరు. ఎవరమ్మా పాస్టర్లంటే? జనాలని పీడించుకుంటూ అబద్ధాలతో మోసం చేసి సిగ్గు శరం లేకుండా బ్రతికి వాళ్ళని పాస్టర్లు అంటారు. అలాంటి పాస్టర్లో ఒక కథ చెప్తాను. అతని పేరు వెర్రి ప్రసాద్. అతని ఊరు మార్కాపురం. సిగ్గు లేదారా నీకు? ఏం బ్రతుకుతున్నావు? పని పాట ఏమీ ఉండదు, తిని పడుకోవడం తప్ప. అప్పుడే తెల్లారిందా? నన్నే తిడుతున్నట్టున్నారు. అసలు వీడు దేనికి పనికిరాని వెధవ. వీణ్ణి కనే బదులు సంతలో బర్రెగొడ్లను సాకినా ఏమైనా ప్రయోజనం ఉంటుంది. ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరు. పొద్దున్నే 7 పిచ్చెక్కిపోద్ది. 7 నుంచి పోవటం బెస్ట్. ఎప్పుడు తిడుతుంటారు. ఏం పేరెంట్స్ ఏంటో. సమాజంలో ఎలా బతకాలి? ఒకవేళ ఏదైనా పని చేసుకుని బతుకుదామంటే నాకు పని ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ ఇచ్చినా చేసే ఓపిక నాకు లేదు. ఎలా బతకాలి? కష్టం లేకుండా డబ్బులు సంపాదించడం ఎలా? ఫాస్టర్. ఎస్, ఫాస్టర్ అవుతాను. ఫాస్టర్ అయిపోయా. అవునమ్మా, మన తెలుగు రాష్ట్రంలో సుమారుగా 2 లక్షల మంది పాస్టర్లు ఇలాగే తయారయ్యారు. ఒక్కడికి కూడా చదువు ఉండదు. నన్నందరూ ఎందుకు పనికిరావన్నారు. మా అమ్మ మా నాన్నలే పొద్దున్నుంచి నన్ను తిడుతూనే ఉన్నారు. నన్నెందుకు పనికిరావన్నారు. ఒకప్పుడు నేను భయంకరమైన తాగుబోతుని, వ్యభిచారం చేశాను. కానీ దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడాడు. మీ సేవకి నన్ను వాడుకోమన్నాడు. అందుకే సువార్త పరిచయకు సిద్ధమయ్యాను. ఇదిగో ఫాస్టర్ అయ్యాను.
వాడికి దేవుడు కనిపించాడంటే పంది పిల్లలు నాకే డౌట్ వచ్చింది, మరి మనుషులకి రాలేదా? వాళ్ళకి ఆ మాత్రం బుర్ర పని చేస్తే గొర్రెలని ఎందుకంటారు? అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయమున దేవుడు నా యొద్ద వచ్చి, దేవుడా ఈరోజు ఏ వాక్యం యూట్యూబ్లో పెట్టాలని దేవుడిని అడిగాను. దేవుడు ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. నేను మళ్ళీ రెండోసారి అడిగాను, దేవుడా ఈరోజు నేను ఏ పరిచయం చేయాలి యూట్యూబ్లో? కానీ దేవుడు ఏం మాట్లాడలా. నేను యూట్యూబ్లో పెట్టే ప్రతి వీడియో దేవుడు చెప్తేనే పెడతా. దేవుడు అనుమతి లేనిదే నేను ఏ వీడియో యూట్యూబ్లో పెట్టను. కానీ దేవుడు నా చేయి పట్టుకొని పాతాళలోకానికి తీసుకుపోయాడు. అక్కడ కంపార్ట్మెంట్లు, డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అవన్నీ చూసి నా గుండె తరుక్కుపోయింది. వీళ్ళంతా ఎందుకు అగ్నిగుండంలో కాలిపోతున్నారని దేవుడు నేను అడిగాను. దేవుడు అప్పుడు మాట్లాడడం ప్రారంభించాడు. వాళ్ళంతా విగ్రహారాధికులు, నిజమైన దేవుని నమ్మని వాళ్ళు. వాళ్ళందరినీ నేను నరకంలో చూసినప్పుడు చాలా బాధేసింది. ఈ ఘోరమైన నరకం నుంచి ఎలా తప్పించుకోవాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు, నా ద్వారా తప్ప ఎవరు నీ వద్ద పరలోకం చేరరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, నిజమైన దేవుణ్ణి యేసుక్రీస్తుని నమ్ముకోండి. ఘోరమైన నరకం నుంచి తప్పించుకోండి. ఇవన్నీ ఎలా వింటున్నారమ్మా మనుషులు? మీకు ముందే చెప్పాను కదా వాళ్ళు గొర్రెలని. వాడు క్రైస్తవుల ముందు ఎలా నవ్వుల పాలయ్యాడో చెప్పడం ఎందుకు, చూడు. నటుడు, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ కు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎప్పట్లోగా కోలుకుంటారు అన్న దానిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది. కత్తి మహేష్కి యాక్సిడెంట్ అయ్యింది. నెల్లూరు నుంచి చెన్నై అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంటే పెద్ద హాస్పిటలే. గవర్నమెంట్ కూడా 15 లక్షలని హాస్పిటల్కి రిలీజ్ చేసింది. అంటే ఈజీగా బతికేస్తాడనుకో. ఈ యాక్సిడెంట్ ఎందుకు మనం మత మార్పిడికి యూజ్ చేసుకోకూడదు? వీడియో చేద్దాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ తెలుసు కత్తి మహేష్కి యాక్సిడెంట్ అయ్యింది. కత్తి మహేష్ విషయంలో కూడా నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నా. దేవుడు నాతో ఒక మాట మాట్లాడుతూ, మన దేవుడు మాట్లాడేవాడు. దయచేసి బైబిల్ ఓపెన్ చేసి చూడండి. కత్తి మహేష్ విషయంలో దేవుడు నాతో అద్భుతమైన మాటలు మాట్లాడుతూ వచ్చాడు. అవి ఏంటంటే, కత్తి మహేష్ చనిపోడు, బతుకుతాడు. మరలా చెప్తున్నా వినండి. అది నేను చెప్తున్న మాట కాదు, దేవుడు నా ద్వారా మాట్లాడిస్తున్న మాట. కత్తి మహేషు చనిపోడు, బ్రతుకుతాడు. బలంగా చెప్తున్నాను. అతను బ్రతికి వచ్చి తర్వాత నా సేవ కోసం, నా కోసం వాడుకుంటాడని దేవుడు నాతో మాట్లాడాడు. ఇది దేవుడు తెలియచేసిన ప్రవచనం. దేవుడి ప్రవచనం ఎప్పుడూ తప్పు కాదు. అది గుర్తు పెట్టుకోండి. సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్ మృతి చెందారు. గత నెలలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కత్తి మహేష్ చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ప్రాణాలు విడిచారు. కత్తి మహేష్ చనిపోయాడా? ఓడి అమ్మా, తొందరగా వీడియో డిలీట్ చేయాలి, లేదంటే పరువు మొత్తం పోతుంది. అమ్మయ్యా, వీడియో డిలీట్ చేశాను. కానీ ఆలోపే శివశక్తి వారు వీడియో పెట్టేసరికి చిల్లర పాస్టర్లందరూ కూడా పాస్టర్ల పరువు పోతుందని కొంతమంది వారిని వ్యతిరేకించారు. మరి దీన్ని ఎలా కవర్ చేశారమ్మా? ఇప్పుడే బాత్రూమ్ నుంచి వచ్చాను, అలాగే న్యూస్ చూస్తున్నాను. న్యూస్లో కత్తి మహేష్ చనిపోయాడని వార్త వచ్చింది. 7వ తారీఖున ప్రార్థన చేస్తుండగా కత్తి మహేష్ గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అదేంటంటే, కత్తి మహేష్ చనిపోతాడనే విషయం తెలియజేయమని చెప్పాడు. కానీ కొంచెం బిజీగా ఉండటం వల్ల హాస్పిటల్ తిరుగుతూ సువార్త పరినిమిత్తం తెలియచేయలేకపోయాను. ఓహో, జనాలంత పెద్ద ఎర్రపప్పలు అనుకున్నావారా? మరీ ఎక్కువైంది. అలాగే 7వ తారీఖున కత్తి మహేష్ కాకుండా ఇంకో వ్యక్తి గురించి కూడా దేవుడు నాతో చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరు అనేది నేను తర్వాత చెప్తాను. కత్తి మహేష్ విషయంలో ఎందుకు అలా జరిగిందంటే, దేవుడు ఏమన్నాడంటే, అతను చావడు కానీ కొంతకాలం బతుకుతాడు, కొంతకాలం జీవిస్తాడు. పూర్తిగా మరణించకుండా ఏ మనిషి ఉండడు. ఆ వీడియో నేను యూట్యూబ్లో పెట్టినప్పుడు డిలీట్ చేద్దంటే
2-3 వీడియోలు డిలీట్ అయిపోయినాయి. అందులో కత్తి మహేష్ చనిపోతారని చెప్పిన వీడియో డిలీట్ అయిపోయింది. ఆ మాత్రం బ్రెయిన్ పనిచేయదనుకున్నావారా? సరే కానీ ఎవరో నన్ను బయట వాళ్ళకంటే మన వాళ్ళే నన్ను ముందు వెనక తెలుసుకోకుండా చాలా బాధ పెట్టారు. అయినా నేను వారి కోసం ప్రార్థన చేస్తాను. దేవుడు చెప్పిన మాట ఏంటంటే కక్షతోనైనను నిశితోనైనను సువార్త ప్రకటించబడాలి, ఆత్మలను రక్షించబడాలి. దేవుని సేవ చేసే వారి మీద సాతానెప్పుడూ దాడి చేస్తుంది. కామెంట్ చూస్తున్నాను, ఎవరికో ప్రార్థన అవసరమైంది. ఆల్రెడీ ప్రార్థన చేసే కత్తి మహేష్ని చంపేశావు, మళ్ళీ ఇప్పుడు ప్రార్థన చేసి ఎవరిని చంపేద్దామని? హూ. ఏంట్రో బాహుబలి స్టంచి పెడుతున్నావు? బాహుబలి మేము చూడలేదనుకుంటున్నావా? ఓకే, ప్రార్థన చేస్తున్నాను. అంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేక ఇలా తయారయ్యారు. లాభం లేదు, నేను వెళ్ళి ప్రశ్నించాల్సిందే. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. నువ్వా? కూర్చో. కత్తి మహేష్ బతుకుతాడని దేవుడు మీకు ప్రవచనం చెప్పాడు కదా? అది 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 ఏమైందంటే దేవుడు నాకు చెప్పిన మాట నిజమే, కానీ ఏ మనిషి పూర్తిగా చావడు, కొంతకాలం బతుకుతాడు. ఎంతకాలం బతికాడు? కనీసం బెడ్ మీద నుంచి కింద దిగలే కదా? దేవుడు ఏమన్నాడంటే ఆయన చనిపోతారని చెప్పాడు. అది వీడియో చేద్దాం అనుకుంటే కొంచెం బిజీలో మర్చిపోయా. అది చూసావా? మరి అలాంటప్పుడు కత్తి మహేష్ బ్రతుకుతాడని వీడియో ఎందుకు డిలీట్ చేశారు? ఇట్లా తగులుతుందేంట్రా బాబు, చిచి ఎట్లా కవర్ చేయాలో ఏంటో. ఇంత జరిగిన తర్వాత మనిషి అన్నవాడు ఎవడైనా ఊరుకుంటాడా? కానీ వీడు పాస్టర్ కదా. మళ్ళీ ఏం జరిగిందంటే యూట్యూబ్లో వీడియో వచ్చింది. ఎవడీడు? వెరీ ప్రసాదా. కామెడీ బాగుంటది, చూద్దాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే భారతదేశంలో భయంకరమైన కరువు రాబోతుంది. వచ్చేసింది, వస్తూనే ఉంది. ఒక్కటంటే ఒక్కటైనా మంచి మాట వస్తుందా నీ నోటికి? వేదవా. 2021లో దేవుడు ఎన్నో విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. అలాగే 2022లో భయంకరమైన కరువు రాబోతుంది. చూస్తుంటే మన బయట పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి, కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి. అంటే ఇప్పుడు మీ దేవుడిని నమ్ముకుంటే పెట్రోల్ రేట్ ఏమైనా తగ్గిపోతుందా? కూరగాయల రేట్ ఏమైనా తగ్గిపోతుందా? అలాగే పవర్ కట్టు, ఇదంతా మన దేవుడు పనే. అంటే ఇప్పుడు మీ దేవుణ్ణి నమ్ముకుంటే కరెంటు పోకుండా ఉంటుందా? అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ప్రపంచవ్యాప్తంగా ఈ కరువు ఎందుకు వచ్చిందంటే తాగుడు, పేకాట, వ్యభిచారం, నరహత్య, డ్రగ్స్కి అలవాటయ్యి నానా రకాలుగా జీవితం నాశనం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తుకి సిలువేసినప్పుడు ఏమైందంటే ఆ దేశమంతా చీకటొచ్చింది. పాకిస్తాన్లో పవర్ కట్. పాకిస్తాన్లో పవర్ కట్టా? నీకో దండంరా బాబు, నా వల్ల కాదు. అమ్మా. శ్రీలంకలో దాదాపుగా 11-12 గంటలు కరెంట్ లేదు. చైనాలో కరెంటు జాగ్రత్తగా వాడుకోమని చెబుతూ వచ్చారు. భారతదేశంలో 4-5 గంటలు ఎవరు నిద్రపోలేదు. అంటే ఇక్కడ కూడా పవర్ కట్టు. ప్రశ్నించే వాళ్ళు లేక ఇలా తయారయ్యారు. లాభం లేదు, నేనే వెళ్ళి ప్రశ్నిస్తాను. జనాలందరిని ఎట్లా నమ్మించాలబ్బా? ఏది చెప్తే అది నమ్మేటట్లేరు. మాస్టర్ గారు వందనాలు. రామ్మా, కూర్చో. మాస్టర్ గారు, పాకిస్తాన్ దేశం ఎప్పుడు ఏర్పడింది? పాస్టర్ గారి జనరల్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తున్నావా? సరే, అలాగే అనుకోండి పాస్టర్ గారు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక మన భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది. మరి యేసుప్రభుకి సిలువ ఎప్పుడు వేశారు? అది జరిగి దాదాపుగా 2000 సంవత్సరాలు అయిపోయిందిగా. మరి యేసుక్రీస్తుకు సిలువ వేసిన రోజు పాకిస్తాన్ దేశమే లేదు. మరి పాకిస్తాన్లో ఎలా పవర్ కట్ అవుతుంది పాస్టర్ గారు?
పరుగు మొత్తం తీసేసిందిరా బాబోయ్. ఈ పిల్లలు నాకు ఎక్కడ దొరికారా బాబోయ్, నా కర్మకి. చెప్పండి పాస్టర్ గారు, ఏదో ఒకటి. యూట్యూబ్ లో వీడియోలు పెట్టడం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పండి. దెబ్బకి సిగ్గుపోయింది పాస్టర్ గారు. సిగ్గు రావడానికి మనలాగా వాడు పంది కాదు పాస్టర్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనం వార్తలు చూస్తున్నాం. టర్కీలో భూకంపాలు వచ్చాయి. ఇప్పటిదాకా 15,000 మంది చనిపోయారు. అసలు ఎందుకు ఈ భూకంపాలు వచ్చాయో తెలుసా? ఎంతో మంది క్రైస్తవులు ఉండేవాళ్ళు ఒకప్పుడు. దాదాపుగా 20% ఉండేవాళ్ళు. వారిని హింసించి చర్చిలు కూల్చేశారు. బలవంతంగా మతమార్పిడి చేశారు. ఇది 30 ఏళ్ల క్రితం జరిగింది. అమ్మ 30 ఏళ్ల క్రితం ఎవడో క్రైస్తవులని హింసిస్తే ఇప్పుడు అమాయకులను చంపడం ఏంటి? అమ్మ ఇంత సైకో గారిని దేవుడు ఎలా అంటాడు? నీకున్న తెలివి ఆ గొర్రెలకు ఉంటే కదా. దేవుడు ఊరుకుంటాడా? భూకంపం తెప్పించాడు. టర్కీలో భూకంపం వచ్చింది, మా దేవుడి పనే. కరోనా వైరస్ వచ్చింది, ఇది కూడా మా దేవుడి పనే. మిడతల దండొచ్చింది, ఇది కూడా మా దేవుడే. వరదలొచ్చాయి, భూకంపాలొచ్చాయి, ఇదంతా ఎవరి పని అనుకున్నావు? పాస్టర్ వరప్రసాద్ వీడియోలు చూస్తున్నావా? వాడికి వాడి వీడియోలకే ఓ దండమర బాబు. అలా ఎలా వదిలేస్తావే? అలా వదిలేయొద్దు, వాడికి గట్టిగా స్ట్రాంగ్ ఇవ్వాలి. అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అంత ఈజీగా వదిలిపెట్టకూడదు, లేకపోతే నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. అవును, ఒకసారి ఈ వీడియో చూడు. ఇండియా వరల్డ్ కప్ ఓడిపోతే ఎంత ఆనందంగా చెప్తున్నాడో. దేవుడు డైరెక్ట్గా వచ్చి వీడితో మాట్లాడాడంట. వీడికి ఇలా కాదు, ఇద్దరం వెళ్ళి స్ట్రోక్ ఇద్దాం పద. పద. ఇక్కడే ఉన్నాడు. వెదవా, పద వెళ్దాం. పాస్టర్ గారు వందనాలు. వందనాలండి. కూర్చోండి. ఇద్దరు కలిసి వచ్చారంటే నాకేదో మూడింది ఈరోజు. ఆహా, ఏంటి చెప్పండి. పాస్టర్ గారు, నిన్నొక వీడియో చూశాను. ఇండియా ఓడిపోతుందని దేవుడు మీకు ముందే చెప్పాడా? అవును చెప్పాడు. కావాలంటే నేను మ్యాచ్ పూర్తవక ముందే పోస్ట్ పెట్టాను, చూడు. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక టెస్ట్. ఏంటది? దేవుడు మీతో మాట్లాడుతున్నారు కదా, మేమిద్దరం నమ్ముతాం. ఆ టెస్ట్ ఏంటంటే, రాబోయే ఏపీ ఎలక్షన్స్ లో ఎవరు సీఎం అవుతారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఖచ్చితమైన లెక్కేంటో చెప్పాలి, ఓకేనా? దేవుడు ఎప్పుడు తెలియపరచాలో అప్పుడు తెలియపరుస్తాడు. దేవుడు మీతో మాట్లాడతాడు కదా, డైరెక్ట్ గా లైవ్ లోకి తీసుకోండి. కరెక్ట్ ఫిగర్ చెప్పాలి, ఒక్కటంటే ఒక్కటి కూడా తప్పవకూడదు. సరేనా పాస్టర్ గారు? మేము నమ్ముతున్నాం మీతో దేవుడు మాట్లాడతాడని. ఊరి నాయను, మొత్తానికి నా బిజినెస్ కసర పెట్టేలా ఉన్నారు. ఓకే పాస్టర్ గారు, ఛాలెంజ్ కి మీరు సిద్ధమేనా? పద. సరే. అమ్మా, ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. నన్ను పడుకోని. సరే, అప్పటిదాకా నేను వెళ్ళి ఆడుకుంటా.